ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి బేసిక్ క్లాసెస్ అందరూ బాగా ఫాలో అవుతున్నారు. బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాసెస్ కూడా జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాసులు ఉన్నాయి, స్టిచెస్ కానీ నెక్స్ కానీ అటువంటివన్నీ కూడా మీకు ఖాళీ దొరికినప్పుడల్లా బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నది ప్రాక్టీస్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. గత క్లాసులో మనం నెక్స్ ఎలా కుట్టాలనేది నేర్చుకున్నాము. ఇప్పుడు కొన్ని నెక్స్ డిజైన్స్ ఎలా కట్ చేయాలి ఏంటనే దాని గురించి మీకు చూపిస్తాను. అంటే ఈరోజు మనం పేపర్ మీద కట్ చేద్దామండి. ఎందుకంటే మీకు కొంచెం అవగాహన కుదరాలి కాబట్టి క్లాత్ మీద కట్ చేసే కంటే కూడా మనం పేపర్ మీద కొంచెం పేపర్ కట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయడానికి పేపర్లు ఎన్ని న్యూస్ పేపర్లు వేస్ట్ చేసినా ప్రాబ్లం లేదు కదా. క్లాత్ అంటే మనకి ఇబ్బంది అవుతుంది, పేపర్లు ఎన్ని వేస్ట్ చేసినా ప్రాబ్లం లేదు. కాబట్టి నేను బేసిక్గా కొన్ని చూపిస్తాను ఈ రోజున. అవి మీరు పదే పదే మీకు డిజైన్ తిరిగేంత వరకు కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక డిజైన్ కట్ చేసుకోండి, మీకు మీరుగా దాన్ని గమనించుకోండి. షేప్ బాగుంది అనుకున్నప్పుడు, మీకు అనిపించినప్పుడు ఓకే. లేదు మీకు షేప్ బాగుండలేదు అనిపించింది, అది పక్కన పడేసి ఇంకోటి కట్ చేయండి. ఈ విధంగా మీరు 1-10 సార్లు ప్రాక్టీస్ చేయండి ప్రతి డిజైన్ కూడా. ఇప్పుడే ఎందుకు ఇది నేర్పిస్తున్నామంటే, ఈ షేప్స్ అనేది మీకు ఎప్పుడైతే రౌండ్స్ అనేది మీకు కుదురుతుందో, రేపు వచ్చే క్లాసుల్లో మనకి బ్లౌజ్ నెక్ రౌండ్స్ కానీ, చంక రౌండ్లు కానీ, చేతికి ఆర్మ్ హోల్ రౌండ్స్ కానీ, అది ఎంత ఈజీగా గీయొచ్చు అనేది మీకు ఆల్రెడీ చేయి తిరిగి ఉంటుంది. కాబట్టి ఈ రోజున దానికి సంబంధించి ఈ పేపర్స్ కట్ చేయించడానికి కారణం. ఎందుకంటే మనకు కర్వ్స్ ఉంటాయి కదా, రౌండ్ షేప్స్ ఉంటాయి. ఆర్మ్ హోల్ రౌండ్ తీయాలి మనం. ఆ రౌండ్ అనేది మీకు చెయ్యి తిరగకపోతే ఆ రౌండ్ గీయటం ఇబ్బంది అవుతుంది కదా. అక్కడ ప్రాక్టీస్ చేసి అక్కడ పేపర్ కట్ చేసి ప్రాక్టీస్ చేస్తాము. దానికంటే ముందు బేసిక్గా మీకు ఈ నెక్స్ ద్వారా కొంత ప్రాక్టీస్ చేయించదలుచుకున్నాను. కాబట్టి ఇవాళ ఈ క్లాసులో మీకు కొన్ని డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. బాగా ప్రాక్టీస్ చేయండి. వీడియో చూడండి. ఈరోజు మనం నెక్ సంబంధించి షేప్స్ ఉంటాయి కదా, రౌండ్ అని, స్క్వేర్ అని, అదేవిధంగా పాట్ నెక్, అలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. వాటికి సంబంధించి కొన్ని మనం ఎలా కట్ చేయాలి, ఎలా మార్క్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాము. ఇది మన ప్రాక్టీస్ కోసం ఏంటంటే మనం పేపర్ కట్ చేద్దామండి. మన దగ్గర ఉన్న పేపరు మార్క్ చేసి ఏ విధంగా కట్ చేయాలనేది నేర్చుకుందాము. జాగ్రత్తగా చూడండి. మన దగ్గర ఏ పేపర్ ఉన్నా కానీ, న్యూస్ పేపర్ కానీ, లేదనుకుంటే వేరే చార్ట్లు కానీ ఏదైనా కానీ మీ దగ్గర తీసుకోండి. సుమారుగా 9 అంగుళాల వెడల్పున, పొడవు ఎంత ఉంటే అంత తీసుకోండి. అంటే మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు పొడవు నుంచి మనం తీసుకోవచ్చు. 9 అంగుళాల వెడల్పులో తీసుకోండి. తర్వాత మీరు ఇక్కడ నుంచి దీన్ని ఇలా కింద స్ట్రైట్ చేసేసేయండి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇక్కడ నుంచి 1 ఇంచ్, ఇక్కడ నుంచి 1 అంగుళం దూరానికి ఒక గీత గీసుకోండి. చూసారా? ఈ విధంగా మనకి ఇది 2.5 అంగుళాలు. ఇలా 2.5 మీద మీరు ఒక బాక్స్ గీయండి. ఈ విధంగా బాక్స్ గీసిన తర్వాత ఇక్కడ నుంచి 5.5 అంగుళాలు పెట్టండి. ఇలా గీత గీయండి. అంటే మనకి ఈ బాక్స్ లోపల డిజైన్ అనేది రావాలి, ఏ డిజైన్ గీసినా గానీ.
అంటే మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచ్ లో పోతుందండి. అంటే మీరు ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. ఏ డిజైన్ చేసినా ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టి మొదలు పెట్టాలి. అంటే మనం ఇక్కడ కట్ చేస్తాం కాబట్టి ఇది 1/2 ఇంచ్ స్టిచ్ లో పోతుంది కదా, పైన షోల్డర్ మీద స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి డిజైన్ మొదలు పెట్టాలి. స్క్వేర్ నెక్ అనుకోండి, ఫస్ట్ మీకు స్క్వేర్ నెక్ గురించి చెప్తాను. ఈ స్క్వేర్ నెక్ అయినప్పుడు మనకేంటంటే ఇదే వెడల్పుతో గీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్జిన్ పెట్టండి. ఇప్పుడు ఈ లోపల వైపు కట్ చేసేయండి మొత్తం, ఈ పీస్ మొత్తం. ఇది స్క్వేర్ నెక్ అండి. అంటే చాలా వరకు మనం ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించే కట్ చేయాల్సి వస్తుంది. సమానంగా కట్ చేయటానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను మీకు. నెక్స్ట్ మనం బ్లౌజ్ లో డ్రెస్సులు కుడతాం కదా, ఆ టైంలో చెప్తాను మీకు కరెక్ట్ గా ఎంత పెట్టాలి అనేది, కరెక్ట్ గా ఎప్పుడు పెట్టుకోవాలి అనేది. సాధారణంగా అయితే 100% ఈ విధంగానే పెట్టాలి. పై కంటే కూడా కింద ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. ఓన్లీ స్క్వేర్ నెక్ మాత్రమే. ఇది మనం స్క్వేర్ నెక్. దీనికి బ్లౌజ్ లో బ్యాక్ నెక్ ఉపయోగిస్తాము, డ్రెస్ లో బ్యాక్ నెక్ ఉపయోగిస్తాము, డ్రెస్ లో ఫ్రంట్ ఉపయోగిస్తాము. ఈ విధంగా దీన్ని చతురస్రపు మెడ. దీన్నే ఇంకొంచెం తగ్గించామనుకోండి అప్పుడు దాన్ని గ్లాస్ నెక్ అంటారు. అది కూడా మీకు చూపిస్తాను. దీనికి కూడా ఇక్కడ 1 ఇంచ్ మార్జిన్ పెట్టండి. మీకు షేప్స్ కుదరటం కోసం కొలతలు చెప్తున్నాను. ఈ కొలతలు అనేవి మనకి బ్లౌజ్ కి వచ్చినప్పుడు, డ్రెస్ కి వచ్చినప్పుడు ఆ డ్రెస్ సైజుని, ఆ బ్లౌజ్ సైజుని బట్టి వస్తాయి. ఇది మీకు ప్రాక్టీస్ కోసం చెప్పే కొలతలు ఇవి. ఇక్కడ కూడా 2.5 పెట్టండి. ఇక్కడ 5.5 ఇక్కడ నుంచి అండి, ఈ గీత కాడ నుంచి. పొరపాటు మీరు ఇక్కడ నుంచి పెట్టారు, తేడా వస్తుంది. ఇక్కడ నుంచి పెట్టండి 5.5. ఇది ఇప్పుడు మనం స్క్వేర్ గీసుకున్నాం కదండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇవ్వండి. ఇందాక మనం షేప్ కోసం 1/2 ఇంచ్ ఇచ్చాము స్క్వేర్ నెక్ లో. ఇక్కడ మీరు 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వండి. ఇక్కడికి కలపండి. చూసారా, ఇక్కడికి కలపండి. తర్వాత దీని నుంచి 1 ఇంచ్ మార్జిన్ ఇవ్వండి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం చూడండి. చూసారా, ఇది గ్లాస్ నెక్ అంటారు. అంటే మనకు గ్లాస్ షేప్ లో ఉంటది ఇది. దీన్ని గ్లాస్ నెక్ అని అంటారు. చూసారా, ఇది గ్లాస్ నెక్. మళ్ళీ ఇంకో మోడల్ కట్ చేద్దాము.
ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్జిన్ ఇవ్వండి. ఇక్కడ నుంచి కూడా 5.5 అంగుళాలు, ఇక్కడ నుంచి 2.5 అంగుళాలు. ఇందులో మనం లీఫ్ నెక్ ఇద్దామండి. లీఫ్ నెక్, లీఫ్ అంటే మనకి ఒక లీఫ్ ని హాఫ్ కట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ షేప్ లో వస్తుంది చూడండి. ఈ విధంగా షేప్ గీయండి. దీని నుంచి మీరు 1 ఇంచ్ మార్జిన్ ఇవ్వండి. చూసారా, ఈ విధంగా 1 ఇంచ్ మార్జిన్ ఇచ్చి ఈ క్లాత్ అనేది కట్ చేసేయండి, ఈ పేపర్ని కట్ చేసేయండి. దీనికి కూడా అంతేనండి, ఎప్పటిలాగానే ఇక్కడ మనకి 1/2 ఇంచ్ అనేది పైన షోల్డర్ లో స్టిచ్చింగ్ పోతుంది. చూసారా, ఈ విధంగా లోపల మనం కట్ చేసాము పేపర్ని. చూసారు కదా, ఇది లీఫ్ నెక్ అంటారు. అంటే మనకి ఒక ఆకు ఉంటది కదా, ఆకు హాఫ్ కట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లీఫ్ షేప్ అంటారు అన్నమాట, లీఫ్ నెక్. ఇది లీఫ్ నెక్. చూసారా, ఈ విధంగా మనం ఈ షేప్ తో కట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం వేరే షేప్ తో మళ్ళీ కట్ చేద్దాము. చూడండి, ఇవి మీరు న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్ల మీద ఇలా మార్క్ చేసి మీరు 1-4 సార్లు ఎక్కువగా కట్ చేయండి. కట్ చేస్తే ఏంటంటే ఏ విధంగా కట్ చేయాలి, షేప్ ఎలా తీయాలి, కత్తిరి ఎలా జాగ్రత్తగా కట్ చేయాలి అనేది మీకు అన్ని వివరంగా తెలుస్తాయి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్జిన్ ఇవ్వండి. ఇక్కడ నుంచి 5.5. ఇక్కడ నుంచి 2.5. ఈ విధంగా బాక్స్ గీయండి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ స్టిచ్ లేకపోతుంది కదా, ఇక్కడ నుంచి మనం షేప్ ఇద్దాము. ఇప్పుడు మనం పాట్ నెక్ అనేది ఇద్దాము. అంటే పాట్లోనే పాయింట్ వస్తుంది వి షేప్ లాగా, అది అలా ఇద్దాం. చూడండి,
అంటే మీరు ఫస్ట్ పెన్సిల్ గానీ పెన్ గానీ ఉపయోగించినప్పుడు లైట్ గా గీసుకోండి, షేప్ కరెక్ట్ గా నీట్ గా వస్తుందా లేదా అనేది. అంటే మన ఇక్కడ ఇది స్టిచ్ లో పోతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి డిజైన్ అనేది. ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం డార్క్ గా గీసుకోండి. అప్పుడు మీరు లైట్ గా గీసినప్పుడు మీకు ఏమైనా తేడాలు ఉంటే కనుక సరి చేసుకుంటా కుదురుతుంది. అప్పుడు డార్క్ గా గీసుకోండి. తర్వాత మనం ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మార్జిన్, చూసారా ఈ విధంగా మనం పాట్ నెక్ లోనే ఇది పాయింట్ వస్తుంది అనమాట. ఇది దీన్ని కూడా పాట్ అనే అంటారు, కాకపోతే ఇది పాయింట్. ఇక్కడ ఇప్పుడు లోపల వైపున కట్ చేసేయండి. ఈ 2 క్లాత్లు 2 పక్కలు కూడా ఇలా ఎక్కువ తక్కువ జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. చూసారా ఈ విధంగా మనం పాట్ నెక్ కింద లీఫ్ షేప్ వస్తుంది అనమాట. పాట్ నెక్ లోనే కింద లీఫ్ షేప్. పాట్ నెక్ అంటే ఇది డైరెక్ట్ గా ఉంటుంది. అప్పుడు అది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ విధంగా ఇది మనం ఎప్పుడైతే లోపల సైడ్ నుంచి మనం గీత గీసుకున్నామో మీరు 1 ఇంచ్ కొలుచుకుని పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. లేదు మీకు ఉజ్జాయింపుగా ఇది ఎంత ఉందో సుమారుగా అలా గీసుకుంటా వచ్చి కట్ చేసినా నష్టం లేదు. ఎందుకంటే ఇది లోపల వైపు ఉంటది కాబట్టి మీరు ఇది కరెక్ట్ గా కొలిసే తీయాలనే అవసరం లేదు. కాకపోతే నీట్ గా కరెక్ట్ గా అంతా ఒకే సైజులో రావాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది మీరు గీస్తున్నారు కదా ఇలాగూ, ఇది పాట్ నెక్ లోనే పాయింట్ లీఫ్ టైప్ అన్నమాట. ఇప్పుడు మనం పాట్ నెక్ నేర్చుకుందాం. చూడండి ఇక్కడ 1 ఇంచ్ మార్జిన్ ఇవ్వండి. ఇక్కడ నుంచి 5.5 అంగుళాలకు మార్క్ ఇవ్వండి. ఇక్కడ నుంచి 2.5 అంగుళాలు మార్క్ ఇవ్వండి. ఈ విధంగా బాక్స్ గీయండి. ఇక్కడ మన 1/2 ఇంచ్ స్టిచ్ లో పోతుందండి. చూసారా ఇది పాట్ నెక్ అంటే, దీన్ని పాట్ నెక్ అంటారు. మట్కా షేప్ అని అంటారు, పాట్ అంటారు, కుండ మోడల్ అంటారు. దీని నుంచి మీరు సుమారుగా 1 ఇంచ్ ఇలా మార్జిన్ గీయండి. చూసారా ఈ విధంగా గీయండి.
ఇప్పుడు లోపల క్లాత్ కట్ చేయండి. ఇప్పుడు లోపల ఉన్న పేపర్ కట్ చేసేయండి లోపలిది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం 5 అంగుళాలకు మార్క్ చేసుకుని ఇక్కడ కట్ చేసేస్తున్నాం కదా. ఇక్కడ కట్ చేసినప్పుడు మనకి స్టిచ్ ఇక్కడికి పడాలి. అంటే మనం క్లాత్ కట్ చేసినప్పుడు ఇక్కడ మార్క్ చేసుకుని దీని లోపల కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా లోపలికి కట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు స్టిచ్ అనేది ఇక్కడ పడాలి. ఇక్కడ మనకు స్టిచ్ పడాలి అంటే మనం మార్జిన్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కరెక్ట్ గా ఇక్కడ కట్ చేసేస్తున్నాం. ఇదే క్లాత్ మీద కట్ చేసినప్పుడు మార్క్ ఇక్కడ చేసుకుని దీని నుంచి మార్జిన్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. చూసారా, ఇది పాట్ నెక్ అంటే ఇది. ఇందాక మనం పాయింట్ వచ్చింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చింది కాబట్టి అది పాయింట్ లోనే, అది పాట్ నెక్ లో పాయింట్ మోడల్, లీఫ్ మోడల్. ఇది పాట్ నెక్. ఇక్కడ నుంచి 1 ఇంచ్ షేప్ ఇవ్వండి. ఇక్కడ నుంచి 5.5 అంగుళాలు. ఇక్కడ నుంచి 2.5. ఇది మనం బాక్స్ గీసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం వేరే ఒక షేప్ కట్ చేద్దాం. చూడండి, మీరు ఏ షేప్ గీసినా గానీ ఈ బాక్స్ లోపల నుంచే రావాలి. ఇది కొలతలు అవసరం లేదండి. మనం ఈ నెక్ ఎంత సైజ్ వస్తుంది చూసుకుని దాని ప్రకారం మనం ఈ షేప్ తీసుకోవాలి. అందంగా ఉందా లేదా అనేది ప్రతిదానికి కొలతలు తీయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్జిన్ లో పోతుంది. చూసారా, ఈ విధంగా. దీనికి కూడా మీరు ఇలాగే ఇక్కడ మనం ఈ టైప్ లో కట్ చేసుకుంటే కుట్టడం అనేది ఇబ్బంది అవుతుంది. కుట్టవచ్చు కానీ ఇనీషియల్ స్టేజ్ లో, మీరు నేర్చుకునే స్టేజ్ లో కుట్టడం ఇబ్బంది అవుతుందని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి ఇలా ఇచ్చేసేయండి. ఎందుకంటే లోపల ఉండే క్లాతే కాబట్టి ఇది ప్రాబ్లం లేదు. ఇదే మనం ఫీజింగ్ కానీ ప్రెస్సింగ్ కానీ ఇచ్చినప్పుడు అప్పుడు దీని ప్రకారం కట్ చేసుకుని మనం అప్పుడు మీకు నేర్పిస్తాను. అది ఇప్పుడు క్లాత్ కట్ చేయడం కోసం అని చెప్పి ఇలా షేప్ తీసేయండి. ఎందుకంటే దీని ప్రకారమే కట్ చేయించి ఫీజింగ్ అనేది మనం పెడితే ఏంటంటే కుట్టేటప్పుడు మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే కొన్ని షేప్స్ అనేది అప్పుడే మీకు చేయి తిరగదు. నెక్స్ట్ క్లాసులో మీకు వచ్చినప్పుడు దీని ప్రకారం ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ విధంగా కట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా మోడల్స్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలంటే ఇదే ఫార్ములాని ఫాలో అవ్వండి.
ప్రాక్టీస్ చేసుకుంటా ఇదే ఫార్ములా ఫాలో అవ్వండి. చూసారా, ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్ షేప్ అన్నమాట. ఇక దీనికి పేర్లనే ఉండవు, ఇక మెయిన్ కొన్నిటిగా ఉంటాయి. స్క్వేర్, వి షేప్ అని, పాట్ నెక్ అని కొన్నిటిగా ఉంటాయి. వీటికి పేర్లనే ఉండవు, డిజైన్స్ మోడల్స్ ఉంటాయి అంతవరకే. దీన్ని ఇలాగే స్ట్రైట్ తీసామనుకోండి, అప్పుడు స్టెప్స్ నెక్ అంటాము, స్టెప్స్ అంటాము. ఇది మనం ఇక్కడ షేప్ తీసాం కదా, స్టెప్స్ లోనే షేప్ అంటాం. ఇక్కడ రౌండ్ అంటే మనం దీనికి కొలతలు ఎందుకు చెప్పట్లేదంటే, ఇక్కడ 5 అంగుళాలు పొడవు 5 అంగుళాలు వెడల్పు మనం తీస్తున్నాము. తీసినప్పుడు ఈ షేప్ అనేది మనకి ఈ సైజులో ఉండేటట్టు ఉండాలి. ఇదే కనుక మనం పొడవు 7 అంగుళాలు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇంతవరకు పెడితే కుదరదు కదా, అప్పుడు షేప్ అనేది బాగోదు కదా. అప్పుడు మనకి ఇవన్నీ కూడా కొంచెం పైకి వెళ్లాల్సి వస్తాయి. అంటే ఆ షేప్ ని బట్టి మనకి పెరగాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఒక సైజులోనే ఇవి కొలతలు చెప్తున్నాను. ఉదాహరణకు మీకు ఇది 5.5 పెట్టుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. ఇదే మనం 7 అంగుళాలు పెట్టాల్సి వస్తుంది. 7 అంగుళాలు పెట్టినప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ నుంచి మనం తీసుకున్న మార్క్ అనేది కొంచెం పైకి పెంచాల్సి వస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా మీకు 1కి 10 సార్లు మీరు పేపర్ కట్ చేస్తే ఆ షేప్ అనేది ఎంతవరకు తీయాలనేది మేము చెప్పకుండా మీకే ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే మీరు కట్ చేస్తారు, కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తారు. చూసినప్పుడు మీకు అందంగా అనిపించకుండా ఈ డిజైన్ తర్వాత ఇది బారుగా అనిపించింది అనుకోండి, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది బారుగా ఉంది మరి బాగోలేదు షేప్ అని చెప్పి వేరేగా మీరు కొంచెం పైకి పెంచి మీరే కట్ చేస్తారు. ఆ షేప్ అనేది ఆటోమేటిక్ గా మీకే తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు మనం 6 నెక్ డిజైన్స్ మీకు చూపించాను. ఈ 6 నెక్ డిజైన్స్ కూడా శుభ్రంగా నీట్ గా కుదిరితే వైట్ పేపర్లతో కానీ, లేదంటే మీ దగ్గర వైట్ పేపర్ లేవంటే న్యూస్ పేపర్ కానీ జాగ్రత్తగా కట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి పోస్ట్ పెట్టండి. యూట్యూబ్ చూసే వాళ్ళంతా ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. నా క్లాసుల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడు ఏదైతే మనం ప్రాక్టీస్ చేసామో ఇవి నా వాట్సాప్ నెంబర్కి పోస్ట్ పెట్టండి. ఓకే, మళ్ళీ ఇంకా కొన్ని డిజైన్స్ తో నెక్స్ట్ క్లాస్ లో మనం కలుద్దాం.